బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల తీర్పుకు సంబంధించి సుప్రీంకోర్టు సిజే తీర్పు వెల్లడించింది. తెలంగాణలో పార్టీ ఫిరాయించిన 10 ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా ఇవాళ సుప్రీంకోర్టు అయితే తీర్పు వెల్లడించింది. అనర్హత పిటిషన్ కి సంబంధించి కూడా ఇవాళ సుప్రీంకోర్టులో అనర్హత పిటిషన్ పై జస్టిస్ బిఆర్ గవాయ్ చదువుతున్నారు. ఇటు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అంశానికి సంబంధించి కూడా ఇటు సుప్రీంకోర్టులో ఇవాళ తీర్పునైతే వెల్లడించబోతోంది సిజే గవాయ్ కమిషన్. అయితే దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఇరు పార్టీ నేతలు ఇటు కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ ఇద్దరు కూడా సుప్రీంకోర్టు ఎటువంటి తీర్పు ఇస్తుందో అంటూ కూడా ఇటు ఉత్కంఠగా అయితే పార్టీలు ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇటు ప్రస్తుతం జస్టిస్ బిఆర్ గవాయ్ అయితే అనర్హత పిటిషన్ కి సంబంధించిన తీర్పుపై అయితే ఆయన సుప్రీంకోర్టులో చదువుతున్నారు. ఇక పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేస్తూ ఉంది. ప్రస్తుతం అయితే జస్టిస్ గవాయ్ దానికి సంబంధించిన పిటిషన్ అయితే చదువుతున్నారు. దీనికి సంబంధించి మనకి ఫోన్లో అందుబాటులో ఉన్నారు రామకృష్ణారెడ్డి గారు, మాజీ ఏజీ. నమస్తే అండి. అయితే ఈ సుప్రీంకోర్టు ఈ రోజు నుంచి మూడు నెలల లోపల నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ డైరెక్షన్ ఇచ్చింది. కానీ ఈ 3 నెలల లోపల వాళ్ళు మొత్తం మంది ఎమ్మెల్యేల గురించి స్పీకర్ నిర్ణయం తీసుకోగలుగుతారా లేదా అనేది మనం చూడాలి. ఎందుకంటే వీళ్ళు ఎవిడెన్స్ రికార్డ్ చేసి వాళ్ళందరినీ పిలిచి వాళ్ళ కౌంటర్లు కానీ దాఖలు చేసి ఆ టైం ఎంత సమయం పడుతుందో మనం చూడాలి. మొత్తం మీద స్పీకర్ 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని డైరెక్షన్ ఇచ్చినట్టు మనం ఇప్పుడు వార్తల్లో మనం వింటున్నాం. అంటే సార్ 3 నెలల టైం ఇచ్చింది, ఇప్పటి వరకు కూడా దీనికి సంబంధించి ఎటువంటి నిర్ణయం కూడా తీసుకోలేదు. సో ఇప్పుడు ప్రెసెంట్ ఇటు సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పును ఏ విధంగా చూడాలనుకోవచ్చు, అంటే ఎటువంటి తీర్పు ఇస్తుంది అనుకోవచ్చు? అంటే గతం లోపల ఇదే విధంగా సుప్రీంకోర్టు 1-2 కేసుల లోపల నిర్ణయం తీసుకోవాలి డైరెక్ట్ ఇచ్చింది కనుక అదే విధంగా సుప్రీంకోర్టు డైరెక్ట్ ఇచ్చిందని మనం అనుకోవాలి. అంటే గతంలో కూడా పార్టీకి సంబంధించి అంటే ఒక పార్టీ నుంచి గెలిచి ఇంకొక పార్టీలోకి జాయిన్ అయిన ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీస్ ఉన్నారు. సో దీనికి సంబంధించి గతంలో ఎప్పుడైనా ఇలా పిటిషన్లు వేసి విచారించిన సందర్భాలు ఉన్నాయనుకోవచ్చా? అనేక పిటిషన్లు వేస్తారు. కానీ ఇప్పుడు ఈ కేసు లోపల ఉన్న ప్రత్యేకత ఏంటంటే స్పీకర్ నిర్ణయం తీసుకుంటలేడని చెప్పి ఇప్పుడు వాళ్ళు సుప్రీంకోర్టు పోయినారు. సుప్రీంకోర్టు ఏముందంటే 3 నెలల ఐదరు ఏదో విధమైనటువంటి విన్న తర్వాత నాకు నిర్ణయం చేయాలని 3 నెలల కాల వ్యవధిలో చేయాలని సుప్రీంకోర్టు స్పీకర్ డైరెక్షన్ ఇచ్చింది. అంటే సార్ ఇప్పుడు ఒక పార్టీలో గెలిచి ఇంకొక పార్టీలో జాయిన్ అంటే అధికార పార్టీలో జాయిన్ అవుతే అసలు ఎమ్మెల్యేస్ కి సంబంధించి రాజకీయ పరంగా ఎటువంటి రూల్స్ ఉంటాయి అనుకోవచ్చు? అంటే ఒక పార్టీ నుంచి ఒక పార్టీ పేరు మీద గెలిచి ఇంకో పార్టీలో గెలిచినని స్పీకర్ నిర్ణయానికి వస్తే అతను డిస్క్వాలిఫికేషన్ అంటే ఎమ్మెల్యే కొట్టివేయడానికి అర్హుడవుతాడు. ఆయన పదవిని కొట్టివేయడానికి అర్హుడవుతాడు. పట్ల ఓకే, థ్యాంక్స్ అండి. ఇక ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అయితే సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేస్తోంది. ఇటు సిజే గవాయ్ అయితే ప్రస్తుతం తీర్పును వెల్లడిస్తూ ఉన్నారు. తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేస్తోంది. ఇటు ప్రస్తుతం సిజేఐ గవాయ్ తీర్పు వెల్లడిస్తున్నారు. తెలంగాణలో పార్టీ ఫిరాయించిన దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు 3 నెలల్లో అనర్హతపై తేల్చాలి అంటూ కూడా ఇటు
స్పీకర్కు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇప్పటి వరకు కూడా స్పీకర్ దగ్గర దీనికి సంబంధించి పెండింగ్లో ఉన్న రాజీనామాల అంశం ఉండడంతో ఇటు స్పీకర్ తేల్చడం లేదు అంటూ కూడా ఇటు బీఆర్ఎస్ నేతలు ఎమ్మెల్యేలు దానం నాగేందర్ అలాగే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అది దీనికి సంబంధించి కూడా ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు దానం నాగేందర్ అలాగే తెల్లం వెంకట్రావు కడియం శ్రీహరిపై అయితే ఫిర్యాదు చేశారు. పాడి కౌశిక్ అలాగే వివేకానంద జనవరి 15న ఇటు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు. ఆ తర్వాత ఇటు పరిగి శ్రీనివాస్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాళే యాదయ్య, టి ప్రకాష్ గౌడ్, అరికపుడి గాంధీ, మహిపాల్ రెడ్డి అలాగే దీనికి సంబంధించి కూడా ఇవాళ సుప్రీంకోర్టు ఎటువంటి తీర్పు ఇస్తుంది అనేది కూడా ఒక ఉత్కంఠగా మారింది. దీనికి సంబంధించిన ఓవరాల్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి ఢిల్లీ నుంచి శివ అందిస్తారు. శివ, ప్రస్తుతం చూసుకోవచ్చు ఇటు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకి సంబంధించిన పిటిషన్ పై అయితే ఇప్పుడు ప్రస్తుతం సుప్రీంకోర్టులో విచారణ జరుగుతూ ఉంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయనుకోవచ్చు? రైట్ ప్రశ్న దాదాపు తీర్పు అయితే వెల్లడించారు. ఏదైతే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యంలో వారిపై అనర్హత వేటు వేయాలంటూ ముందు స్పీకర్ను కోరారు. స్పీకర్ దీనిపై కాలయాపన చేస్తున్న నేపథ్యంలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వాదనలు ప్రతివాదనలు జరిగిన తర్వాత ఏప్రిల్ 3వ తేదీన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్, అంటే గతంలో న్యాయమూర్తిగా ఉన్నారు, సీనియర్ న్యాయమూర్తిగా, తర్వాత జస్టిస్ ప్రధాన న్యాయమూర్తి హోదాలో ఈరోజు తీర్పును వెల్లడించారు. న్యాయమూర్తి హోదాలో ఏప్రిల్ 3వ తేదీన తీర్పును ఈ రోజుకు వాయిదా వేశారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు కోర్టు ప్రారంభమైన వెంటనే 10:40 తీర్పును వెల్లడించారు జస్టిస్ బిఆర్ గవాయ్ అలాగే చంద్రన్ ధర్మాసనం దీనిపై తీర్పును వెల్లడించిన పరిస్థితి కనిపిస్తుంది. దీంట్లో ప్రధానంగా స్పీకర్ 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలంటూ కూడా ఒక సూచన అయితే ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ఇటు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్కు తెలియజేశారు. అంటే ఏళ్ల తరబడి వాళ్ళ దగ్గర నిర్ణయాలను పెండింగ్లో పెట్టుకోవడం సరైన పద్ధతి కాదు, త్వరగా నిర్ణయాలు తీసుకోవాలి అనేది ప్రధానంగా సుప్రీం ధర్మాసనం ఇటు స్పీకర్కు తెలియజేశారు. అనర్హతపై సుప్రీంకోర్టులో పిటిషన్లు వేసిన తర్వాత ఇటు ఎవరైతే పార్టీలు మారారో వారికి స్పీకర్ నోటీసులు జారీ చేశారంటూ కూడా ఈ తీర్పు వెల్లడించే క్రమంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ వెల్లడించారు. మరోవైపు ఈ పార్టీ ఫిరాయింపుల చట్టంపై ఒక నిర్ణయం తీసుకోవాలి పార్లమెంట్ అనేది కూడా ఇటు పార్లమెంట్ కూడా ఒక సూచన అయితే జారీ చేశారు. మొత్తంగా చూసుకుంటే ఇటు గత కొంతకాలంగా తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేలు, తెలంగాణలో ఎన్నికలు జరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన 10 మంది ఎమ్మెల్యేలు ఇటు కాంగ్రెస్ పార్టీలో చేరడం, ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలతో కలిసి తిరుగుతున్నారు. వారిపై అనర్హత వేటు వేయాలి అనేది బీఆర్ఎస్ నేతలు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అలాగే ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, వివేకానంద వీరు ముగ్గురు కూడా పిటిషన్ దాఖలు చేశారు. తర్వాత స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసి వారిపై అనర్హత వేటు వేయాలంటూ కూడా పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో సుదీర్ఘంగా వాదనలు ప్రతివాదనలు విన్న తర్వాత న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్, గతంలో న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ గవాయ్ వాయిదా వేశారు. ఇప్పుడు ప్రధాన న్యాయమూర్తి హోదాలో ఇప్పుడు తీర్పును వెల్లడించిన పరిస్థితి కనిపిస్తుంది. ఏప్రిల్ 3వ తేదీన తీర్పును రిజర్వ్ చేశారు. ఈరోజు తీర్పును వెల్లడించారు. దానికి సంబంధించి ఈరోజు దీంతో పాటు గతంలో జరిగిన కొన్ని పరిణామాలు కూడా ఈ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి కానీ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల తర్వాత కొన్ని ప్రభుత్వాలు పడిపోయాయి. వేరే పార్టీకి వెళ్ళిన ఎమ్మెల్యేలు ఆ పార్టీ అధికారం చేపట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారనేది కొన్ని ఉదాహరణలు కూడా జస్టిస్ బిఆర్ గవాయ్ వెల్లడించారు. దానిలో భాగంగా స్పీకర్ ఏళ్ల తరబడి నిర్ణయాన్ని పెండింగ్లో పెట్టడం సరైన పద్ధతి కాదు, త్వరగా నిర్ణయం తీసుకోవాలి, 3 నెలల్లో దీనికి సంబంధించి నిర్ణయం తీసుకోవాలంటూ కూడా స్పీకర్ను సుప్రీం ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. గతంలో వాదనలు జరిగిన సందర్భంలో మా పార్టీపై ఎమ్మెల్యేలు గెలిచారు కాబట్టి వారిపై అనర్హత వేటు వేసేందుకు ఆదేశాలు ఇవ్వాలి, స్పీకర్కు ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా ఇటు సుప్రీంకోర్టులో ఇటు కేటీఆర్, మరోవైపు పాడి కౌశిక్ రెడ్డి, వివేకానంద తరపున న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఇక వాదనలు ప్రతివాదనలు విన్న తర్వాత ఇటు ప్రభుత్వం తరపున స్పీకర్ తరపున సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్ ముకుల్ రోహత్కి, మరోవైపు అసెంబ్లీ సెక్రటరీ తరపున అభిషేక్ మను సింఘ్కి కూడా వాదనలు వినిపించారు. వారిద్దరూ స్పీకర్ అసెంబ్లీ సెక్రటరీ తరపున, మరోవైపు ఇటు కేటీఆర్ తరపున అలాగే వివేకానంద తరపున మరోవైపు పాడు కౌశిక్ రెడ్డి తరపున కూడా వాదనలు వినిపించిన నేపథ్యంలో ఇరువురు వాదనలు విన్న తర్వాత తీర్పు రిజర్వ్ చేశారు. ఇప్పుడు శివ అయితే గతంలో కూడా స్పీకర్ పైన ఇటువంటి కామెంట్స్ నేపథ్యంలో టైం అంటే ఎంత టైం మొత్తం ఒక కాలయాపన మొత్తం ఎమ్మెల్యే టర్మ్ మొత్తం అయిపోయేదాకా టైం తీసుకుంటారని చాలా సీరియస్గా గతంలో కూడా రియాక్ట్ అయింది. కానీ మళ్ళీ ఇప్పుడు మళ్ళీ 3 months స్పీకర్ గడువు ఇచ్చిందంటే గతంలో కూడా ఇదే 3 months స్పీకర్కు ఇచ్చినట్టుగా కూడా గుర్తుంది. సో మళ్ళీ ఇప్పుడు దీనికి డిఫరెన్స్ ఏంటి తీర్పులో?
అంటే గతంలో కూడా అభిషేక్ మను సింగ్ వాదనలు వినిపించే సందర్భంలో జస్టిస్ బిఆర్ గవాయ్ కూడా గతంలో కూడా ఇదే వాదనలో మీరు చెప్పినట్లుగా ఒక కాలపరిమితి స్పీకర్ను ఆదేశించే కాలపరిమితి ఇప్పటివరకు ఏ తీర్పులు ఇవ్వలేదు, ఏ కోర్టులు కూడా తీర్పు ఇవ్వలేదు అనేది కూడా ఇటు అభిషేక్ మను సింగ్ తెలిపిన నేపథ్యంలో దీన్ని ఖండిస్తూ జస్టిస్ బిఆర్ గవాయ్ అంటే కాలపరిమితి అంటే టైం బాండ్ అంటే 2028 వరకు మళ్ళీ ఎన్నికలు వచ్చే వరకు దీన్ని పొడిగిస్తారా అనే కొంత అసహనం ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. కానీ ఇప్పుడు 3 నెలల సమయం కేటాయించిన నేపథ్యంలో ఈ 3 నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకుంటారా, మళ్ళా సీన్ మొదటికి వస్తుందా, మళ్ళా సుప్రీంకోర్టులో మళ్ళీ దీనిపై బీఆర్ఎస్ నేతలు మళ్ళీ సుప్రీంకోర్టుకు మళ్ళీ వాదనలు వినిపిస్తారా? 3 నెలలలోపు దీనిపై నిర్ణయం తీసుకోవాలని తెలిపిన నేపథ్యంలో ఇప్పుడు ఫర్దర్గా 3 నెలలలోపు స్పీకర్ ఏం చేస్తారు? ఇప్పుడు నిర్ణయాధికారం అనేది స్పీకర్కి ఉంటుంది, న్యాయస్థానాలకు స్పీకర్ని శాసించే అధికారం లేదనేది కూడా నిపుణులు చెప్తూ ఉన్నారు. దానిలో భాగంగానే ఇప్పుడు స్పీకర్కు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో 3 నెలల్లో దీనికి సంబంధించి నిర్ణయం తీసుకోవాలి, నిర్ణయం తీసుకోవడం తాత్సారం చేయకూడదు, ఏళ్ల తరబడి పెండింగ్ పెట్టుకోకూడదు అనేది స్పీకర్కు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ ధర్మాసనం సూచించింది. మరి ఇప్పుడు 3 నెలల గడువు ఇచ్చిన నేపథ్యంలో గతంలో పరిణామాలు ఇప్పుడు పరిణామాలు చూసుకుంటే గతంలో టైం బాండ్ ఏ విధంగా ఇస్తారు, టైమింగ్ ఎన్నాళ్ళు టైం తీసుకుంటారు, మళ్ళీ 2028 వరకు దీనికి టైం పొడిగిస్తారా, ఎన్నాళ్ళు కావాలి మీకు నిర్ణయం తీసుకోవడానికి అనే అంశాలపై వాదనలు ప్రతివాదనలు జరిగిన నేపథ్యంలో ఇటు న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ కూడా గతంలో న్యాయమూర్తి హోదాలో జోక్యం చేసుకుని ఇంకెంత టైం కావాలి అనేది ఆయన ఒకంత అసహనం కూడా వ్యక్తం చేస్తారు. కానీ ఇప్పుడు మళ్ళీ 3 నెలల టైం ఇచ్చిన నేపథ్యంలో ఏం జరగబోతుంది? ఈ 3 నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకుంటారా, ఫర్దర్గా మళ్ళీ ఇదే ఇష్యూ కంటిన్యూ అవుతుందా, ఏం జరగబోతుందని చూడాల్సి ఉంది. ఒకవేళ ఇప్పటి వరకు అయితే బీఆర్ఎస్ నేతలతో ఒక ఆశాభావంతో ఉన్నారు, ఉప ఎన్నికలు వస్తాయి మేమే గెలుస్తామంటూ కూడా ఎప్పుడైతే పార్టీలో బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత వారు సుప్రీంకోర్టును ఆశ్రయించిన తర్వాత ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తాయి మేమే గెలుస్తామని ఒక ధీమాన్ని అయితే బీఆర్ఎస్ నేతలు వ్యక్తం చేస్తారు. కానీ మళ్ళీ ఇప్పుడు 3 నెలల టైం బాండ్ ఇచ్చిన నేపథ్యంలో స్పీకర్కు ఆదేశాలు జారీ చేసినప్పుడు మీరు నిర్ణయం తీసుకుంటారా లేదా డైరెక్ట్గా సుప్రీంకోర్టుగా నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుందని కూడా గతంలో తీర్పు రియాక్ట్ అయింది, సుప్రీంకోర్టు రియాక్ట్ అయింది. కానీ మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ 3 మంత్స్ టైం ఇచ్చిన తర్వాత మళ్ళీ 3 మంత్స్ గడిచిన తర్వాత అప్పటికి కూడా నిర్ణయం రాకపోతే మళ్ళీ ఆ బీఆర్ఎస్ వాళ్ళు మళ్ళీ కోర్టును ఆశ్రయించడం, మళ్ళీ కొంతకాలం తీసుకోవడం, మళ్ళీ ఇటువంటి తీర్పు వస్తుందనేది ఇదే కాలయాపన సాగుతుందేమో అన్నటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. రైట్, రాజకీయ విశ్లేషకులు కానీ నిపుణులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఇదే అంచనాకు వస్తూ ఉన్నారు. మీరు అన్నట్లుగా ఏదైతే గతంలో ఏదైతే ఆ టైం బాండ్ గురించి మాట్లాడడం కానీ ఇప్పుడు మళ్ళీ 3 నెలల టైంలో నిర్ణయం తీసుకోవాలని చెప్పడం కానీ మళ్ళీ ఒకవేళ స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే మళ్ళీ బీఆర్ఎస్ నేతలు మళ్ళీ సుప్రీంకోర్టుకు వచ్చి మళ్ళీ ఇదే అంశాన్ని లేవనెత్తే అవకాశం కనిపిస్తుంది. మళ్ళీ ఒకవేళ టైం బాండ్ ఇస్తారా, అప్పుడు సుప్రీంకోర్టు ఏమైనా నిర్ణయాధికారం తీసుకుంటుందా? ఇటు శాసనసభలకు సంబంధించి సుప్రీంకోర్టు నిర్ణయాలు తీసుకునే అధికారం ఉండకపోవచ్చు అనేది, అంటే స్పీకర్ను శాసించే అధికారం ఉండదు న్యాయస్థానాలకు అనేది ప్రధానంగా న్యాయ నిపుణులు అయితే చెప్తూ ఉన్నారు. మరి 3 నెలల సమయం ఇచ్చారు కాబట్టి 3 నెలల సమయంలో ఏం జరగబోతోంది? మరి స్పీకర్ నిర్ణయం తీసుకుంటారా? స్పీకర్ నిర్ణయం తీసుకుని దానికి సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఏం చేశాము ఇప్పటివరకు అనే అంశాలపై సుప్రీంకోర్టుకు ఎటువంటి నివేదిక సమర్పిస్తారు? ఒకవేళ లేట్ అయితే దీనికి మరికొంత సమయం కావాలని కోరుతుందా స్పీకర్ అలాగే సెక్రటరీ ఇద్దరు ఏమైనా కోరే అవకాశం కనిపిస్తుందని కూడా చూడాల్సి ఉంది. మరోవైపు ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలు అయితే దేనికైనా సిద్ధంగా ఉన్నామనేది వారు చెప్తున్నారు. ఉప ఎన్నికలకైనా సిద్ధంగా ఉన్నాం, దేనికైనా సిద్ధంగా ఉన్నాం అనేది వారు ఒక అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒకవేళ ఉప ఎన్నికలకు వెళ్లే లెక్కనైతే ఇప్పుడు బీఆర్ఎస్కే ప్రతికూలంగా ఉండే అవకాశం ఉంటుంది అనేది కొంతమంది రాజకీయ విశ్లేషకులు నిపుణులు కూడా అంచనా వేస్తున్నారు. ఒకవేళ ఉప ఎన్నికలకు వెళ్తే వాళ్ళకి అభ్యర్థులు ఉంటారా, పార్టీ నుంచి పోటీ చేసేందుకు ఎవరైనా వస్తారా లేదా అనేది కూడా కొంత అయోమయం కొనసాగుతుంది. మొత్తంగా చూసుకుంటే ఈ పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేలకు సంబంధించిన నిర్ణయం అనేది 3 నెలలు తీసుకోవాలనేది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ స్పీకర్ను ఆదేశించారు. రాజేష్. రైట్, ఓకే, థ్యాంక్ యూ.